హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగులకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అండి. ఫ్రెండ్స్, ఇక ఇటీవల రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ నుంచి సెకండ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మెడికల్ బోర్డుకు సంబంధించి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చండి, మనం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అయినటువంటి MHSRB నుంచి నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్సుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ నోటిఫికేషన్ డేట్స్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఇక్కడ మనకు కమిషన్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కమిషన్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ అనేది పెట్టవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఇది మనకు సైట్లో ఇంతకుముందు చూసుకున్నట్లయితే 2023 అని మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఫర్దర్గా మనకు MHSRB నుంచి ఇక్కడ ఫర్దర్గా అప్డేట్ చేయడం జరిగింది. 2024కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఫ్రెండ్స్, ఇక ఈ PDF వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుందని ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే మనకు 27/9/2024 నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి అప్ టు 5 PM వరకు మనకు 14/10/2024 వరకు అప్లికేషన్ అనేది పెట్టొచ్చండి. ఇక అప్లికెంట్ కెన్ ఎడిట్ దేర్ అప్లికేషన్ బిట్వీన్ 10:30 AM వరకు, అంటే 10:30 AM నుంచి మనకు 16/10/2024 నుంచి 17/10/2024 అప్ టు 5 PM వరకు అయితే ఎడిట్ ఆప్షన్ అయితే కల్పిస్తున్నట్లు కూడా కమిషన్ చెప్పడం జరిగింది. ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి CBT మోడ్లో ఉంటుంది కాబట్టి 17/11/2024 రోజులో మనకు ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం అయితే జరుగుతుందండి. ఇక వేకెంట్ వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 1 అయినటువంటి నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్సుకు సంబంధించి డిపార్ట్మెంట్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి 1576 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. అంటే టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకు 2050 వేకెన్సీస్. ఇందులో నర్సింగ్ ఆఫీసర్ సంబంధించి స్టాఫ్ నర్స్ వచ్చేసి 1576 వేకెన్సీస్తో ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 1 చెక్ చేసుకోవచ్చు. పోస్ట్ కోడ్ నెంబర్ 2 సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ ఇన్ స్టాఫ్ నర్సుకు సంబంధించి తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 332 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించి 61, అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ వచ్చేసి ఒక్క వేకెన్సీ మాత్రమే ఉంది. అలాగే MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ సంబంధించి 80 వేకెన్సీస్, టోటల్గా 2050 వేకెన్సీస్తో ఈ స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు డీటెయిల్ వేకెన్సీస్ ఈస్ గివెన్ ఇన్ ద అనెక్సల్ 1. ఒకసారి అనెక్సల్ 1 అనేది క్లియర్గా చెక్ చేద్దామండి. అందులో మీకు బ్రేకప్ సంబంధించినటువంటి వేకెంట్ వివరాలు అనేది ఇక్కడ క్లియర్గా పొందుపరుస్తూ ఇక్కడ క్లియర్గా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్గా చెప్తానండి మేము వేకెన్సీ వివరాలు, బ్రేకప్ వేకెన్సీ వివరాలు ఏ విధంగా ఉన్నాయో. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనం క్లియర్గా. ముందుగా వచ్చేసి బ్రేకప్ వేకెన్సీ, ప్రొవిజనల్ వేకెన్సీ పొజిషన్ నర్సింగ్ ఆఫీసర్ అలాగే స్టాఫ్ నర్సుకు సంబంధించి ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకు 2050 వేకెన్సీస్ అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి జోన్ 1 వచ్చేసి 187 అండి, జోన్ 2 75, జోన్ 3 173, జోన్ 4 214, జోన్ 5 154, అలాగే జోన్ 6 661, అలాగే జోన్ 7 వచ్చేసి 112, టోటల్గా 1576 వేకెన్సీస్తో ఇక్కడ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ వైద్య విధాన పరిషత్ అండి. ఇందులో జోన్ 1 సంబంధించి 54, జోన్ 2 సంబంధించి 10, జోన్ 3 సంబంధించి 71, జోన్ 4 సంబంధించి 131, జోన్ 5 సంబంధించి 27, జోన్ 6 37, జోన్ 7 2, టోటల్గా 332 వేకెన్సీస్తో ఈ తెలంగాణ వైద్య విధాన పరిషత్లో ఖాళీలు అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించి జోన్ 2లో 1, జోన్ 3లో 2, జోన్ 4 8, జోన్ 5 2, జోన్ 6కి సంబంధించి 48, టోటల్గా 61 వేకెన్సీస్తో ఇక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడం జరిగింది. ఇక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంబంధించి కేవలం జోన్ 6లో అలాగే జోన్ 6లో మాత్రమే ఉండడం జరిగింది. కేవలం ఒక్క వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది. ఇక MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ సంబంధించి 80 పోస్టెస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక జోన్ 1 సంబంధించి 241, జోన్ 2 86, జోన్ 3 246, జోన్ 4 353, అలాగే జోన్ 5 183, జోన్ 6 747, జోన్ 7 వచ్చేసి 114, టోటల్గా మనకు
2050 వేకెన్సీస్తో ఈ స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి శాలరీ చూసుకున్నట్లయితే శాలరీ వచ్చేసి మనకు ఏ విధంగా ఉందంటే శాలరీ వచ్చేసి 66,000 నుంచి మనకు 1,00,000 ఎబోవ్ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఇక ద నెంబర్ ఆఫ్ వేకెన్స్ ఆఫ్ సబ్జెక్ట్ వేరియేషన్ ఇంటిమేషన్ ద బీయింగ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ కన్సైన్ అండ్ అడిషనల్ అండ్ డిలీషన్ ఆఫ్ వేకెన్సీస్ ఇఫ్ ఎనీ బీ డన్ అప్ టు ద డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్. ఒకవేళ మీకు కొన్ని అడిషనల్గా మీకు ఏమైనా వేకెన్సీస్ కలిసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేసి కమిషన్లో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ద క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ బ్రాడ్ ద ఫార్వర్డ్ ఫర్ ప్రీవియస్ రిక్రూట్మెంట్. ఏవైతే క్యారీ ఫార్వర్డ్ పోస్టెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇంతకుముందు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో ఏమైతే క్యారీ ఫార్వర్డ్ పోస్టెస్ ఉన్నాయో అవి కూడా యాడ్ అవుతాయి అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఒకసారి క్లియర్గా గమనించినట్టయితే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి యాజ్ పర్ ద జియో ఎంఎస్ నెంబర్ 60 ప్రకారం, అలాగే యాజ్ పర్ ద ఎంఎస్ జియో నెంబర్ 59 అలాగే 60 ప్రకారం అయితే జరుగుతుందంటూ కూడా ఇవ్వడం జరిగింది. మనకు అప్లికెంట్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 100 పాయింట్స్ అయితే ఉంటాయండి. ఇందులో మనకు 80% మార్క్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మ్యాక్సిమం 80 పాయింట్స్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టెన్ ఇన్ ద రిటన్ ఎగ్జామినేషన్లో మీరు గెయిన్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక మ్యాక్సిమమ్ ఆఫ్ 20 పాయింట్స్ విల్ బి అవార్డెడ్ ఫర్ ది సర్వీసెస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో సర్వీస్ ఆధారంగా మనకు 20 పాయింట్స్ అయితే యాడ్ కావడం జరుగుతుంది. ఇక 2.5 పాయింట్స్ ఫర్ 6 మంత్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. మీ యొక్క వర్క్ చేసిన దాన్ని బట్టి మీకు పాయింట్స్ అనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది. అలాగే పాయింట్స్కి సంబంధించి అనెక్సల్ 2లో ఇక్కడ క్లియర్గా మీ యొక్క సర్టిఫికేషన్ ప్రకారం కూడా మెన్షన్ చేయడం జరిగింది, అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధించి కూడా కొంత జియోస్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి, అది కూడా చెక్ చేయండి మీరైతే. ఇక మెరిట్ లిస్ట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద బోర్డ్ వెబ్సైట్లో అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే మీరు బిఫోర్ అప్లయింగ్ ద పోస్టెస్ ఒకవేళ మీరు ఈ అప్లికేషన్ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ముందుగా వచ్చేసి ఇక్కడ వీటికి సంబంధించి ముందుగా ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అండి, నెక్స్ట్ 10th క్లాస్ మెమో, అలాగే జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్ ఉండాలి ఖచ్చితంగా. అలాగే తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక ప్రీవియస్ నోటిఫికేషన్లో పారామెడికల్ అడగడం జరిగింది, ఇందులో మాత్రం ఖచ్చితంగా మనకు చూసుకున్నట్టయితే నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండి, ఎవరైతే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాటికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వచ్చేసి అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. ఇక స్టడీ సర్టిఫికేట్ ఫస్ట్ టు 7th క్లాస్ యాజ్ పర్ ది క్లైమింగ్ ద లోకల్ రిజర్వేషన్. అలాగే ఎవరైతే క్యాండిడేట్స్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ దేర్ స్కూల్ ఎవరైతే చదవలేదో వాటికి సంబంధించినటువంటి అనెక్సల్ 4D ఉంటుందండి, దానికి సంబంధించినటువంటి ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్స్కి సంబంధించి నేను ఫర్దర్గా అప్డేట్ చేస్తాను ఖచ్చితంగా. ఇక లేటెస్ట్ నాన్ క్రిమిలేయర్ అండి, SC/ST క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా కమ్యూనిటీ సర్టిఫికేట్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. నాన్ క్రిమిలేయర్ సంబంధించి అనెక్సల్ 4లో ఉంటుంది, అనెక్సల్ 4A సంబంధించి అది ఫిలప్ చేసి మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి కూడా అనెక్సల్ 4Bలో ఉంటుంది. స్పోర్ట్స్ సర్టిఫికేట్ సంబంధించి అనెక్సల్ 4th Cలో ఉంటుంది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి వాటికి సంబంధించి. ఇక సదరన్ సర్టిఫికేట్ వచ్చేసి మనం క్లియర్గా చెక్ చేసినట్టయితే ఎవరైతే PH క్యాండిడేట్స్ ఉన్నారో రిజర్వేషన్ కొరకు వాళ్ళకు సదరం సర్టిఫికేట్ అనేది అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. NCC వాళ్ళకి క్లైమింగ్ ది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి NCC వాళ్ళకు ఉంటుంది. ఇక సర్వీస్ సర్టిఫికేట్ వచ్చేసి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సర్వీస్ సర్టిఫికేట్ అనేది అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోటోగ్రాఫ్ అండి, ఫోటోగ్రాఫ్ వచ్చేసి లేటెస్ట్ ఫోటో అనేది అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. మీరు లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ యాజ్ పర్ సిగ్నేచర్ సంబంధించినటువంటి ఖచ్చితంగా మీరు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఒకసారి మనం గమనించినట్లయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ GNM సంబంధించి అలాగే BSc నర్సింగ్ చేసిన క్యాండిడేట్స్ వచ్చేసి ఈ పోస్ట్కి అయితే అర్హులు అన్నమాట. ఫర్దర్ అప్లికెంట్ షుడ్ బి రిజిస్టర్డ్ విత్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్తో ఖచ్చితంగా రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేబుల్ అండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ విషయాన్ని మీరు గమనించండి. ఇక రిలవెంట్ క్వాలిఫికేషన్ వచ్చేసి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఒకవేళ మీరు పెడితే మాత్రం ఇక ఎక్స్పర్ట్ కమిటీ అనేది ఫైనలైజ్ అయితే చేయడం జరుగుతుందండి. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఏజ్ వచ్చేసి 18 నుంచి మనకు మ్యాక్సిమం 44 ఇయర్స్ అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇందులో యాజ్ పర్ ద రూల్ 16 ప్రకారం 1 ప్రకారం ఇక 1/7/2024 నాటికి స్టేట్ సబార్డినేట్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ఈ ఏజ్ అనేది మీకు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 46 ఇయర్స్ అండి. మనకు తెలంగాణ గవర్నమెంట్ జియో MS నెంబర్ 30 ప్రకారం ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది.
ఇక ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే అప్ టు మనకు 5 years వచ్చేసి మనకు ఇక్కడ టీఎస్ఆర్టీసీ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఉంటుందండి. ఎన్సీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిహెచ్పి క్యాండిడేట్స్కి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి కొన్ని డిశ్చార్జ్ అమౌంట్ ఆఫ్ మిడ్ కాండక్ట్ ఇన్ఫ్లుయెన్సీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఏజ్ రిలాక్సేషన్ ఎన్సీసీ వాళ్ళకి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఫీ విషయానికి వచ్చినట్లయితే ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 500 rupees ఉంటుందండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి 200 rupees అయితే ఉంటుంది. కొంతమంది క్యాండిడేట్స్కి ఎక్సెప్ట్ అయితే ఉంటుందండి. ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి మనకు ఎక్సెప్షన్ అయితే ఉంటుంది. ఇంకా అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 నుంచి 46 year ఆఫ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి ఉంటుంది. అలాగే అప్లికెంట్స్ బిలాంగింగ్ టు ది స్టేట్స్ ఆర్ నాట్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ ది పేమెంట్ ఫీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మనకు ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఖచ్చితంగా ఎంఎస్హెచ్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను ఫర్దర్గా అప్డేట్ చేస్తా ఖచ్చితంగా. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు సిబిఆర్టీ మోడ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అన్నమాట. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఇక ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి 17/11/2024 రోజున ఎగ్జామినేషన్ ఉంటుంది. సిబిటి కాబట్టి ఖచ్చితంగా నార్మలైజేషన్ అయితే ఉంటుందండి. వీటికి సంబంధించి ఒకవేళ మీకు డిఫరెన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ హెల్డ్ ఇన్ 1 season ఓన్లీ విల్ బీ నో నార్మలైజేషన్ స్కూల్. కాకపోతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే హెల్డ్ ఇన్ మోర్ దెన్ 1 season దెన్ నార్మలైజేషన్ ఆఫ్ దిస్ కోర్స్ విల్ బి క్యారీడ్. ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువ సీజన్లో మీకు ఎగ్జామినేషన్ జరిగితే మాత్రం నార్మలైజేషన్ ఉంటుంది. ఒకటే ఎగ్జామినేషన్ ఒకటే రోజున జరిగితే మాత్రం దెర్ ఇస్ నో నార్మలైజేషన్ అండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక కీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఫర్దర్గా అప్డేట్ చేస్తాను ఖచ్చితంగా. ఇక క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఉంటుందండి. సెట్ వచ్చేసి ఇక సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనెక్సర్ 5th ఉంటుంది. క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు యాజ్ పర్ ది సెంటర్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే సెంటర్స్ అయితే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రిజర్వేషన్ పరంగా చూసుకున్నట్లయితే రిజర్వేషన్ వచ్చేసి యాజ్ పర్ ది GOMS నెంబర్ 35 ప్రకారం మనకు రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే రిజర్వేషన్ ఫర్ బీసీఈ క్యాండిడేట్స్కి యాజ్ పర్ ది GOMS నెంబర్ 23 ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెట్రిక్యులస్ స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి కూడా GOMS నెంబర్ 107 ప్రకారం కూడా మనకు జీవోస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయినటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా GOMS నెంబర్ 243 ప్రకారమే మనకు రిజర్వేషన్ అయితే కల్పిస్తున్నట్టు చెప్పడం జరిగింది. రిజర్వేషన్ ఆఫ్ బెంచ్ మార్క్స్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి GOMS నెంబర్ 14 ప్రకారమైన మనకు రిజర్వేషన్ అయితే కల్పిస్తున్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక కమ్యూనిటీ సర్టిఫికేట్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ అప్లికెంట్ ఫెయిల్ ఇన్ అప్లోడ్ ద నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ దిల్ బి ట్రీటెడ్ ఇన్ ద ఓసీ కేటగిరీ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు అప్లికెంట్స్ అప్లోడ్ చేసే టైంలో నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ దిల్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ ఓపెన్ కేటగిరీ సంబంధించి ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఫర్దర్గా అప్డేట్ చేస్తాను. ఇక అప్లికెంట్స్ బిలాంగింగ్ టు ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ ఫర్ ది క్లైమింగ్ ది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ షుడ్ బి ప్రొడ్యూస్ ద ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా మనకు యాజ్ పర్ ద GOMS నెంబర్ 124 ప్రకారం ఖచ్చితంగా 95% అనేది లోకల్ రిజర్వేషన్ అనేది కల్పిస్తున్నట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక లోకల్ క్యాండిడేట్స్ ఈస్ డిఫైన్ ద పారా 7 సంబంధించి GOMS నెంబర్ 124 ప్రకారమే మనకు ఇక్కడ డిస్ట్రిక్ట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. జోన్ల వారిగా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక జనరల్ ప్రొవిజనల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ గవర్నింగ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక డిస్క్వాలిఫికేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక అనెక్సల్ చెక్ చేసుకున్నట్లయితే అనెక్సల్ 1 వచ్చేసి బ్రేకప్ వేకెన్సీస్, అనెక్సల్ 2 వచ్చేసి కాంపిటెంట్ అథారిటీ ఇష్యూ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ నాన్ క్రిమీ లేయర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ సంబంధించినటువంటి అనెక్సల్ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది.
అలాగే వీటికి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొడ్యూస్ అయితే చేయడం జరిగిందండి. ఇక అలాగే వీటికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఇక ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నీకు ఖచ్చితంగా రిప్లై అయితే ప్రయత్నం చేస్తాను. ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్సుకు సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.